హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఎక్కడున్నామో తెలుసా? నెల్లూరులోని బారా షాహిద్ దర్గా దగ్గర. ప్రస్తుతం ఇక్కడ రొట్టెల పండుగ అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. దీని ప్రాముఖ్యత మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రాముఖ్యత గురించి అందరికీ బాగా తెలుసు. రొట్టెల పండుగ అనేది కొన్ని రోజుల నుంచి జరిగేది కాదు. ఎన్నో 400 సంవత్సరాల క్రితం నుంచి ఈ రొట్టెల పండుగ అత్యంత వైభవంగా జరుపుతున్నారు. ఈ రొట్టెల పండుగకి మన నెల్లూరు జిల్లాలో ప్రజలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. మన జిల్లాలు కాకుండా రాష్ట్రాలు కాకుండా ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి జనాలు విచ్చేస్తున్నారు. జనాల ప్రత్యేక నమ్మకం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి రొట్టెలు పట్టుకొని లేదా వదిలి వెళ్తూ ఉంటే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి అందరూ చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఈ రొట్టెల గురించి ఏంటంటే వివిధ రకమైన రొట్టెలు ఉన్నాయి. ఆరోగ్య రొట్టెని, చదువు రొట్టెని, ఉద్యోగ రొట్టెని, ఇంటి రొట్టె, బాగి రొట్టె, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రొట్టెలు ఉన్నాయి. ఇలాగా ప్రజలు వీటి గురించి ఎంతగానో నమ్మి వస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాదు, ఇక్కడికి అనేకమైన ప్రముఖులు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీస్ అందరూ విచ్చేస్తున్నారు. మనం ఈ దర్గా గురించి, ఈ విశిష్టత గురించి వాళ్ళ మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి దీని ప్రత్యేకతల గురించి మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి. ముఖ్యంగా ఈ రొట్టెల పండుగ 400 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదని డాక్యుమెంట్ అయింది. అంటే ఇది కొత్తగా ఈరోజు ఏదో ఫ్యాషన్గా వచ్చింది కాదు. అంతేకాకుండా దీన్ని నవాబులు దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని 1930లో ఈ యొక్క పండుగ ఉందని మనకి మ్యాగజైన్స్లో కూడా ప్రచురించారు. సో ఇలాంటి పండుగకి మరి మనందరం కూడా రావాలి. సో అంతేకాకుండా ఇక్కడ ఉన్న రొట్టెల గురించి చాలా ప్రాముఖ్యత చెప్తున్నారు. ఆరోగ్య రొట్టె అని, సంతాన రొట్టె, విద్యా రొట్టె, వీసా రొట్టె, ఇవన్నీ కూడా అయితే ఉద్యోగ రొట్టె. కానీ వీటన్నిటి కూడా మేము బైపాస్ చేసి వచ్చాము. వీఆర్ నవ్ ఇన్ ద స్టేజ్ ఆరోగ్య రొట్టె తీసుకుందామని. ఎందుకంటే మనము బ్రతికుంటేనే పలుసాకనే తినొచ్చు. ఆరోగ్య మహాభాగ్యం అంటారు. సో మనకు ఎన్ని వేల కోట్లు ఎంత ఆస్తి ఉన్నా కానీ ఆరోగ్యం లేనిదే సపోజ్ ఒక కిడ్నీ పాడైన డయాలసిస్ చేసుకోవడం, కిడ్నీ ట్రాన్స్ఫర్, లివర్ ట్రాన్స్ప్లాంట్, సో వీటన్నిటిని కూడా చాలా పెద్ద టాస్క్. ఒక ఆరోగ్యం పోతే హాస్పిటల్ చుట్టూ తిరగటం, మనం ఒక్కడే తిరగం, మనతో పాటు ఫ్యామిలీ మొత్తం తిరగాల్సి వస్తుంది. కనుక ఆరోగ్యం బాగుండాలి, రాష్ట్రం బాగా సుపరిపాలనలో ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మేము ఈ రొట్టెల పండుగ సందర్భంగా కోరుకోవడం జరిగింది. మీరు అడిగినట్లు ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయని ఎక్సలెంట్గా ఉన్నాయి. దీనికి గాను 4 కోట్ల శాంక్షన్ కూడా చేశారు. 2015లోనే ఇది రాష్ట్ర పండుగని, రొట్టెల పండుగని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం. అంతేకాకుండా అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ రొట్టెల పండుగకి చాలా ప్రాచుర్యం సంతరించుకుంది. ఇక్కడ 52 పైన సీసీటీవీలు పెట్టి మీకు 1700 నుంచి 2000 పైన ఇక్కడ పోలీస్ స్టాఫ్ కూడా ఉన్నారు. ఇప్పుడు మహిళలకు కూడా ఎలాంటి అభద్రతా భావం లేకుండా పరిశుభ్రతకి అన్నిటి కూడా శానిటేషన్కి పెట్టిగా అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ వీళ్ళకి కావాల్సిన ఉచితంగా వాటర్, భోజనము, వీటన్ని కూడా స్వర్ణాల చదువు దగ్గర కూడా అంత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ సదుపాయాలు అయితే చాలా బాగున్నాయి. కానీ ఇంత మంచి సదుపాయాలు అందించినా ఇక్కడ అందరూ కూడా చాలా బాగా, ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఎక్సలెంట్గా కూడా నిర్వహించారు. కనుక నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ ఉత్సాహంతో మళ్ళీ ఫిట్ అండ్ ట్రిమ్గా ఈ ఆరోగ్య రేడు తిన్నాం కనుక మళ్ళీ మేము బాగా వస్తామని కూడా మొక్కుకుంటూ వెళ్తున్నాము. థ్యాంక్ యూ. అది నా పేరు ఉషా అండి, మాది నెల్లూరేను. మేము 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. పెళ్లి రొట్టె తీసుకొని పెళ్లి రొట్టె వదిలేము, ఖచ్చితంగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది పెళ్లి రొట్టె. అది ఇప్పుడు వదలడానికి జరిగింది. అది నాకు కాదులేండి, మా ఫ్రెండ్స్కి ఇచ్చారు, జరిగింది. ఇప్పుడు నేను వదలడానికి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తామండి. నా పేరు లక్ష్మి. ప్రతి సంవత్సరం వస్తాం. ఆరోగ్య రొట్టె కానీ, జాబ్ రొట్టె కానీ. ఈ ఇయర్ మా బాబుకి జాబ్ రొట్టె పట్టాను. నెక్స్ట్ ఇయర్ వదులుతా. జాబ్ మన సెంటిమెంట్, అందుకు మన నెల్లూరు కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ వచ్చి చూస్తాము. ఇక్కడ ఫెస్టివల్కి బాగుంటుంది. ఈసారి మా తెలుగుదేశం వచ్చింది, చాలా బాగుంది. లోకేష్ కృతజ్ఞతలు చెప్తున్నాము. నా పేరు చేయిన్షా, మా చెన్నమయ్య డిస్ట్రిక్ట్ తంబాలపల్లి. ముందు లాస్ట్ ఇయర్ సంతాన రొట్టె తీసుకున్నాము, సంతానం కలిగింది. ఇప్పుడు వదిలేకి వచ్చాము. అంటే జరుగుతుంది మొత్తం 100% గ్యారెంటీగా. ఇది జరిగింది. సంతానం ప్రూఫ్ ఇక్కడే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చాము, సంతాన రొట్టె తీసుకున్నాము, జరిగింది. ఇప్పుడు వదిలేకి వచ్చాము. ఇప్పుడు నా బామ్మడికి పెళ్లి రొట్టె తీసుకునే వచ్చాం. జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చాం. లాస్ట్ ఇయర్ వచ్చిండాము, మళ్ళీ వచ్చాం. అంటే బాగున్నాయి, ఏర్పాట్లన్నీ బాగున్నాయి. ఏమంటే క్లౌడ్ చాలా ఎక్కువ ఉంది, ముందుసారి కానీ ఈసారి ఎక్కువ ఉంది క్లౌడ్. I'm Priyanka. I'm from Manipur. Actually, I got to know about this place because of my in-laws. Like my in-laws is here in Nellore. That's all. హలో అండి, నా పేరు శ్రీనాథ్. నా బై బర్త్ వచ్చి నెల్లూరే. మన నెల్లూరు ఫేమస్ వచ్చి బారా షాహిద్ దర్గా. ఈ దర్గాలో రొట్టెలు చాలా విశేషంగా పడతారు. కులమతాల అతీతంగా జరుపుకునే పండుగ ఈ రొట్టెల పండుగ.
బారా షాహిద్ బాబాని నమ్మి ఇక్కడికి వచ్చి రొట్టె పట్టుకుంటే వాళ్ళు కోరిన కోరిక నెరవేరుద్దని ప్రగాఢ విశ్వాసం. అందుకే నేను కూడా వచ్చాను. నేను జాబ్ లేక సఫర్ అవుతున్నాను. సో మా పేరెంట్స్ జాబ్ రొట్టె పట్టాలంటే వచ్చాను. సో ఐ బిలీవ్డ్ ఇన్ గాడ్. జరగచ్చు. థ్యాంక్ గాడ్. ముత్యాలయ్య అసలు జరగట్లేదు నా. కొన్ని కొన్నారు, కొన్ని కొనట్లేదన్నా. ఎక్కువ మంది ఉన్నారన్నా. ఏమోనా, ఏమో వాళ్ళు ఇష్టం కదా అంటున్నా. ఏం మంత్రం ఉందన్న వేసేదానికి? చేసేదానికి ఐడియా లేదన్నా. నాకు ఒకటే చేద్దాం అనిపిస్తుంది, చేసుకోలేదు అంటున్నా. 1 గంటల నుంచి చేస్తున్నాను, నైట్ 1 గంటల నుంచే. మళ్ళీ 12 గంటల నుంచి ఆపి మళ్ళీ 4 గంటల నుంచి పంపుతున్నా. అవునా? నా పేరు కృష్ణప్రియ. ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం రావడం, ఇదే ఎక్స్పీరియన్స్ చేయడం. మేము గూడూరు. అంటే ఇప్పుడు రొట్టె ఒకసారి తీసుకుంటే మళ్ళీ ఖచ్చితంగా వచ్చి ఇవ్వాలంట, కాబట్టి రావాలి ఇంకా తప్పదు. ఓకే, బాగున్నాయి. ఇంత రష్ ఉన్నా కూడా కంఫర్ట్గానే ఉంది. ఓకే. నమస్తే అండి, మాది శ్రీకాకుళం. నేను ఫస్ట్ టైం ఇది రావడం. నాకు చదువు రొట్టె ఒకటి దొరికింది, భాగ్య రొట్టె ఒకటి దొరికింది. నెక్స్ట్ బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తానన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు దావూదు. నేను నెల్లూరే. 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నా. చదువు రొట్టె కోసం పట్టుకున్నా అన్న. చాలా బాగా ఉంటాయి ఇక్కడ. నా పేరు పద్మావతి, మాది నెల్లూరు. నేను ఈ రొట్టెల పండగకి నా చిన్న వయసు అప్పటి నుంచి వస్తున్నాను. ఇంచుమించు ఒక 50 సంవత్సరాల నుంచి రొట్టెల పండగకు వస్తూనే ఉన్నాను. కానీ నాకు ప్రతి ఒక్కటి జరిగింది. రీసెంట్గా మా అమ్మాయిలకు ఉద్యోగాలు వచ్చాయి, పెళ్ళిళ్ళు అయ్యాయి. సో ఈ రొట్టెల పండగ అనేది చాలా గొప్పది. ఇది మన సంప్రదాయం అని కాదు, అదర్ వాళ్ళ సంప్రదాయం అని కాదు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది, ఉపయోగపడుతుంది కూడా. ఇది నా అభిప్రాయం. మేము గురుముండ అన్నమయ్య డిస్టిక్ నుంచి వస్తున్నాము. 10 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ముందు పెళ్లి రొట్టె అని వచ్చాము, తర్వాత ఉద్యోగం రొట్టె అన్నీ నెరవేరుతున్నాయి. సో ఇంటి రొట్టె కూడా మంది ఒకటి కావాల్సి ఉండే, దానికోసం వచ్చాము. సో ఎవరి ఖచ్చితంగా ఇక్కడికి వస్తున్నాము. నా పేరు ఈశ్వరపాణి. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చదువు రొట్టె కోసం వచ్చాను. నాది ఆమ్లూరు. అది నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను. మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. నా పేరు సబా హనుమాన్, మాది గురుంకుంట. నేను చెరుకు రొట్టె తిన్నాను, బాగా చదువుకుంటున్నాను. థ్యాంక్ యూ. 4 ఏళ్ళ నుంచి వస్తున్నాను. మాది నెల్లూరేను. గత 4 ఏళ్ళ నుంచి నేను బీటే చదువుతున్నాను. చదువు రొట్టె ఇచ్చేసాను. ఇప్పుడు ఇల్లు రొట్టె కోసం ఎదుగుతున్నాను. ఇక్కడ ఎంత ట్రై చేసినా దొరకట్లేదు. దానికోసమే గంట నుంచి ఎదుగుతున్నాను, దొరకట్లేదు. చూశారు కదా, ఇక్కడ బారా షాహిద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ ఎంత ఘనంగా జరుగుతుందో, ఎంత విశిష్టంగా జరుగుతుందో. భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎంతో వాళ్ళకి కోరికలు నెరవేరాలని ఎంతో గట్టిగా నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య రొట్టెని, చదువు రొట్టెని ఎన్నో కోరికలు కోరుకొని రొట్టెలు మార్చుకొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరి కోరికలు తప్పకుండా నెరవేరాలని మా ఏకే న్యూస్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.